రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి యువత, నిరుద్యోగ, విద్యార్థి భవిష్యత్తుల కోసం ఈరోజు నిరవధిక నిరాహార దీక్షలు కూర్చున్నటువంటి గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈరోజు మోడీ గారు అయితేనేమి, ఈరోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేసేటువంటి పరిస్థితులలో నా రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సోదరులకు అన్యాయం జరగకూడదు, ఎంతో భవిష్యత్తును ఆశించి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర విద్యార్థుల కోసం ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేయడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేశారు. అంతేకాకుండా సాక్షాత్తుగా ఢిల్లీలో పార్లమెంటు భవనం ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నిటి కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా పోరాటం చేస్తుంటే కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. అందుకే ఈరోజు జగనన్న గారు ఈరోజు మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసుకొని తాడో పేడో తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ముందరికి వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళు తీసుకొని రారు ప్రత్యేక హోదాను. తీసుకొని వచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసేటువంటి దీక్షలకు కానీ పోరాటాలకు కానీ అడ్డుపుల్లేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, ఎన్ని రకాలుగా ఎంతమంది ఉద్యమాలు చేసినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షం పడినటువంటి చందంగా ఈరోజు ఎటువంటి చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే దీంట్లో రాజకీయం అంటున్నారు. ఈరోజు ఎన్నికలు లేవు, ఎటువంటి ఎన్నికలు ఈరోజు సమీపంలో లేవు. ఈరోజు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎప్పుడో 4 సంవత్సరాలకు వచ్చే దీక్షలను, వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగనన్న గారు ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రాజకీయాలను ఆశించి చేయడం లేదు. కేవలం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఈరోజు జగనన్న గారు దీక్ష చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా రాజకీయాల కోసం చేయడం లేదనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు, రాష్ట్రానికి ఏదో ప్యాకేజీలు తెస్తామంటున్నారు. ఈరోజు హోదా తీసుకొని రాలేమో ప్యాకేజీలు తెస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి కావాలండి మీ ప్యాకేజీలు? ఈరోజు భిక్షం అడుక్కోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేదు. ఏదైతే పార్లమెంటులో మీరు మాట ఇచ్చారో ప్రత్యేక హోదా, అది మా హక్కు. ఆ ప్రత్యేక హోదా కోసం పోరాడతాం తప్ప ఎవరో ఢిల్లీ దగ్గర పోయి భిక్షం ఎత్తుకున్న దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభిమానం చచ్చిలేరనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు గుర్తు చేస్తున్నాం. మీరైతే మీ ముడుపుల కోసం ప్యాకేజీలు తెచ్చుకుంటారు, మీరు కమిషన్ల కోసం ప్యాకేజీలు తెచ్చుకుంటారు. మీ ప్యాకేజీల కోసం, మీ కమిషన్ల కోసం ఎవరి దగ్గరైనా పోయి అడుక్కుండేదానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను.
అంతేకాదు ఈరోజు మనకు పార్లమెంటులో విభజన చట్టంలో పెట్టినటువంటి కార్యక్రమాలను కూడా తీసుకొచ్చేటువంటి ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు 18,000 కోట్ల రూపాయలతో 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. 18,000 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తక్కువ అంటే సంవత్సరానికి 6,000 కాకుండా 150 కోట్ల రూపాయలు అంటే చిల్లర విధులిస్తే కూడా సిగ్గు లేకుండా అడిగే ధైర్యం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాదు ఈరోజు పోలవరమే కాకుండా వెనుకబడినటువంటి రాయలసీమ అయితేనేమి, ఉత్తరాంధ్ర జిల్లాలకైతేనేమి 24,300 కోట్ల రూపాయలతో ఈరోజు ఇవ్వాల్సి ఉంటే దాన్ని సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే సంవత్సరానికి 350 కోట్లు ఇస్తే కూడా సిగ్గు లేకుండా అడిగేటువంటి పరిస్థితులలో లేరు. ఏది ఇస్తే చాలరా దేవుడా అనుకునేటువంటి పరిస్థితులలో ఉన్నారు ఈరోజు. అంతేకాదు హుదూద్ తుఫాన్లో 20,000 కోట్ల రూపాయలకు మీరు నష్టంగా జరిగింది కావాలని అడిగితే కేవలం 600 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు విదిల్చుకుంటే అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందుకు అడగలేకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఓటుకు కోట్ల విషయంలో భయపడి అడగలేకున్నారా? లేకుంటే మీరు పట్టిసీమలో దోచుకున్నటువంటి డబ్బు బయటకు వస్తే కేంద్ర ప్రభుత్వం కేసులు పెడతాదని భయపడి అడగలేకున్నారా? ఈరోజు ఆ పట్టిసీమలో వచ్చినటువంటి డబ్బు ద్వారా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలవాలని ఖర్చు పెట్టారని ఈరోజు జనానికి చెప్తున్నారు. మేమైతే పూర్తిగా నమ్ముతున్నాం అసలైనటువంటి కుట్ర వేరే కుట్ర ఉంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలవాలని కాదు, ఆ డబ్బులు ఖర్చు పెట్టి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దోచుకొని తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈరోజు మేము మొన్న ఢిల్లీ పోయినాం. చంద్రబాబు నాయుడు గారి ఓటుకు కోట్ల విషయంలో ఎంత తలవంపులు తెచ్చినారంటే జాతీయ స్థాయిలో మనం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. 10వ తేదీ మేమందరం ఆగస్టు 10వ తేదీ మేమందరం కూడా ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ రోజు 11వ తేదీ మేము కొంతమంది ఢిల్లీలో పెద్దలను కలిస్తే వాళ్ళు మమ్మల్ని పరిచయం చేశారు. వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారంటే ఒక పెద్ద మనిషి అన్నాడు. ఈరోజు ఢిల్లీ పెద్ద మనిషి అన్నాడు, ఓహో ఆంధ్ర వాళ్ళా, వాట్ ఐఎమ్ సేయింగ్ వాళ్ళనా అని అడిగినాడు. ఇంకొక పెద్ద మనిషి అడిగినాడు మమ్మల్ని పరిచయం చేస్తే, వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినారు, ఆంధ్ర ఎమ్మెల్యే అని చెప్తే ఈరోజు ఓహో ఆంధ్ర నుంచి వచ్చినారా, మా వాళ్ళు ఫీడింగ్ అని చెప్పినారు. అంటే జాతీయ స్థాయిలో ఈరోజు మన పరువును మంట కలిపి ఇక్కడ ఉన్నటువంటి డబ్బును దోచుకొని పోయి అక్కడ ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం పెట్టి కేసులో అడ్డంగా దొరికి ఈరోజు ఎక్కడ ఆంధ్ర ప్రజలే తలెత్తుకోలేనటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు కల్పించారు. ఇటువంటి నాయకత్వం ఉండి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఎక్కడ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అడిగేటువంటి ధైర్యం లేకుండా, ఎటువంటి నిధులు తీసుకొని రాకుండా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి అడగకుండా ఎక్కడ దోచుకుందామా ఎలా దాచుకుందామా అని ఈరోజు లోకేష్ బాబు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తండ్రి కొడుకులు అదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం పెట్టుకోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ముఖ్యమంత్రి గారు, ఓటేసి గెలిపించినటువంటి మంత్రులు ఈరోజు దోచుకోవడము దాచుకోవడము వాళ్ళు కులకనీకే సరిపోతున్నాయి. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ కళ్ళకు కనపడడం లేదు. రైతులు చనిపోయినటువంటి రైతులకు కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు లేకుండా పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ఆఫీసులకు వాస్తులకు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. ఈరోజు రాజధాని శంకుస్థాపనకు 1000 కోట్లు ఖర్చు పెడతారు. వాళ్ళ షోకులకు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప చనిపోతున్నటువంటి రైతులకు 5 లక్షల గతి లేదు. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు
ఆయన యోగా క్లాసెస్ అని చెప్పి అక్కడ చిందులేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ చనిపోయినటువంటి రైతులకు ఇవ్వరు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపించరు, ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఆ నిరుద్యోగ భృతి ఇవ్వరు, ఎటువంటి కార్యక్రమాలు చేయరు. ఏమన్నా చెప్తే ఇక్కడ ఏదైనా ఒత్తిడైతే సింగపూర్ పోతాడు, జపాన్ పోతాడు, జపాన్ నుంచి ఢిల్లీకి వస్తాడు, ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తాడు తప్ప ఎటువంటి కార్యక్రమాలు చేసేటువంటి లేదు. ఈరోజు ఇవన్నీ ఆలోచించి నా రాష్ట్ర ప్రజలు అన్యాయమైపోతున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తుకు పూర్తి పాతరేస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డగించాలి, ఎదుర్కోవాలి, దీని మీద పోరాటం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, యువకులను కార్యోన్ముఖులను చేయాలి, ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేదానికి సంజీవిని అయినటువంటి ప్రత్యేక హోదా సాధించి తీరాలి. దానికి ఎటువంటి పోరాటాలైనా చేయాలి. అవసరమైతే ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత కోసం ప్రాణాలకు తెగించైనా పోరాడాలని ఈరోజు మన జగనన్న మన కోసం ముందరకు వచ్చినాడు, మన కోసం పోరాడుతున్నాడు, మన ముందర కూర్చున్నాడు జగనన్న. ఆయనకు మనం సంఘీభావం తెలియజేయాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భుజం భుజం కలపాలి. మీరందరూ కూడా జగనన్నకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. మీరు కల్పించేటువంటి మనోధైర్యంతో, ఆ శక్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జగనన్న గడగడలాడించగలుగుతాడని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ఏ ఒక్కరితో కాదు, ఒక పార్టీ తీసుకుంటే కాదు, జగనన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి యువకుడు కదలాలి, ప్రతి మహిళ కదలాలి, ప్రతి వృద్ధులు కదలాలి. ప్రతి ఒక్కరం కూడా భుజం భుజం కలిపి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్తభింపజేసేది సరే మనం ప్రత్యేక హోదా సాధించుకోవాలని